ఏంటండి ఎట్టున్నారు? అంత మంచిగున్నారా? ముందుగా మీకు మీ కుటుంబాలకు హ్యాపీ క్రిస్మస్. అరే చూసారా, మీతో మాట్లాడి చెప్పడమే యాదమర్చిన. చూసారా కొత్త ఫోను నా కొడుకునే ఇచ్చిండు. చాలా ఖరీదంట, కానీ ఇది ఎట్ట వాడాలో నాకు అర్థమైతలేదబ్బా. పోనీ ఎవరినైనా అడుగుదామంటే ఈ ముసిల్దానికి ఇది కూడా తెలియదు, దీనికి ఎందుకు ఈ ఫోను అని ఎగతాలు చేస్తారు. అయినా మనం బయటపడతామా ఏంది? ఇక్కడ అమ్ములు ఉంది, అడుగుదాం. అమ్మా అమ్ములు, మా బుజ్జి, మా ఈ ఫోన్ అమ్మా అమ్ములు మళ్ళా మాట్లాడదు గాని ఈ ఫోన్ ఎట్లా వాడాలి చెప్తావు? మరంతా ఏం లేదు పెద్దమ్మా, పచ్చ బటన్ నొక్కినావు అనుకో మనుషులతో మాట్లాడతావు, ఎర్ర బటన్ నొక్కినావు అనుకో మాటలు బంద్ అయిపోతాయి. ఇది నాకు తెలుసు, నీకు తెలుసు తెలుదని టెస్ట్ చేసిన. మళ్ళీ అందుకు అడిగినావు? తెలుసు తెలుదని టెస్ట్ చేసినాలేమ్మా. ముసల్దానా గడుచుదానివేనా నువ్వు? సరే పో పోతాలేమ్మా. మాట్లాడనీకి పచ్చ బటన్, కట్టి చేయనికి ఎర్ర బటన్. మాట్లాడనీకి పచ్చ బటన్, కట్టి చేయడానికి బాండవా? బాండ ఎప్పుడు వచ్చినావు? అమ్మ నేను బాండారా? నీ మొగడాడి పోయినాడు. చూసినావా కొత్త ఫోను? బాగుంది కదా. నా కొడుకు తీయించిండు, చాలా రేట్ అంట. సరే అమ్మా పని ఉంది పోయిస్తా. కుళ్ళిపోతు మగ నా ఫోన్ చూడగానే మొగ మాడిపోయింది. మాట్లాడనీకి పచ్చ బటన్, కట్టి చేయడానికి ఎర్ర బటన్. మాట్లాడనీకి పచ్చ బటన్, కట్టి చేయడానికి ఎవరు ఫోన్ చేస్తారు. మాట్లాడాలంటే పచ్చ బటన్. హలో హలో, am I speaking to Geeta's parents? హలో, ఎవరు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు? హలో తెలుగునా? ఒక్క నిమిషం. హలో, గీత వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతున్నానా? గీతనా సారు? నా మనవరాలు చెప్పండి సారు. అవును, ఇక్కడికి వచ్చి క్రిస్మస్ సెలవులు ఇచ్చారు, మీ పాపని తీసుకెళ్తారా వచ్చి? మా పాపకి సెలవులు ఇచ్చిండారా? అవును. తోలుకొని రావాలనా? అవును. సర్లే సారు, తోలుకొచ్చుకుంటాలే సారు. తరగరండి సార్, ఉంటా సారు. ఓకే బాయ్. మా గీతకి సెలవులు ఇచ్చారంట, తోలుకొని రావాలంట. మా సంచాడి వేందినది. నా ఫోన్ పెట్టుకోవాలి, ఇందులో పైసలు ఉండాయి లేదా? గీతకి ఏమైనా తీసియాలనా? అన్నీ ఉన్నాయి. పోయి తన గీతను పిలుచుకురా. నీకు ఏంది ఎవరు కనిపిస్తలేరు? మా గీత యాడుండది? ఓ గీత, మీ అవ్వ పిలుస్తుంది పో. గీత యాడున్నవే? యాడుండవు మా గీత? ఏంది పాప యాడుంది? అంతా కనిపిస్తాడు, మా గీత కనిపిలే. ఎవరు తినను కొడుతుంది? అమ్మ తల్లి, బాగున్నావా గీత? ఏం తింటావు? తిండి తింటానవా? నీ తిన్నంత ఆలోచించేస్తానరా? ఏంది? నేను బాగానే ఉన్నాలే కానీ నీ అద్దాలు తీవి ఫస్ట్. ఏందికి తీయమంటుంటే? ఏంటికి నా అద్దాలు? తీయ ఫస్ట్. తీసుకో. అమ్మ ఎంత దుమ్ము వచ్చిందా చూడు. పెట్టుకో ఇప్పుడు. ఇప్పుడు పెట్టుకో. బాగానే కనిపిస్తుంది. బాగున్నావనా తల్లి? నాకేం పెమ్మండులే. నిజమేలే, మా అయ్య తెచ్చి పెడతంటే నువ్వు తిరిగి వచ్చుంటావు కదా, నీకేం బాగానే ఉంటావు. నాకు రాలేదని మీ పిన్ని ఉంది, గయ్యాలి ఆడ పంపించది రాని లేదు. ఎప్పుడు నీ పాస్బుక్ చూడాలా? నేను మా ఫ్రెండ్స్ అడుగుతున్నాను, నేను ఎలా ఉంటానని. నేను మా అయ్య పోలిక అమ్మ పోలిక అని అడుగుతాను. నువ్వు మీ అయ్య పోలిక కాదా? అవునా? అది మా ఫ్రెండ్స్ తెలియదు కదా. ఎప్పుడు నీ పాస్బుక్ చూడాలా నేను? సర్లే గాని నాతో పడతపడినవని వేసాలు. గడ మీ పిన్ని ఉంది, కొంత జాగ్రత్త ఆమెతో. పోదాం. బట్టలు సర్దుకున్నావా? సర్దుకున్నా, అన్ని సర్దే. సరే బేగు పోదాం, బస్సు పోతుంది మళ్ళా. ఎంత అల్లరి చేస్తున్నావురా నాయన, నేను ఏగడం భరించలేను. కూర్చోరా నాయన. చేయకూడదు బంగారు కన్నా, నువ్వు కూర్చు కదా, అలా చేయకూడదున్నా. సరేనా? పిన్ని పిన్ని మానవనే పిన్ని. వస్తేవా అమ్మా? వచ్చిన పిన్ని. ఇంతవరకు బానే ఉంటే వచ్చినావు కదా, ఇంకేం మాట్లాడలే. ఎంత మాట అనేస్తువే? నీదే మామూలే గాని రే చిన్ను, బానోరా? ఎందుకు మానిట్ వచ్చేసాను? అయినా పుడుతూనే నీ తల్లిని పట్టణ పెట్టుకున్నావు. అది చాలని మళ్ళీ నీ దరిద్రాన్ని వాడికి ఎందుకు తగిలిస్తావే? నీ తల్లి నిన్ను నా నెత్తి మీద వేసింది, మళ్ళీ నీ శనిద్రాన్ని వాడికి తగిలేదు. నన్ను చిన్న నువ్వు రారా, అట్లా చేయకూడదు. మా గీత దామా కాలు చేతులు పడుకొని బూదిందురా. మహారాణి వచ్చిందని చికెన్ మటన్ చేసి పెట్టాం. ఫస్ట్ పోయి బోకులు దాం పోయే. దాని మాటలకేం గాని బూదిందురమ్మా.
నీరా వద్దులే, నేను ఫస్ట్ బోకులు దొబ్బుతా, లేకపోతే ఉతికేటట్టు ఉంది. సరే పద, నేను సాయం చేస్తా పద. రా 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 రా, బోకులు దొబ్బుదాం. ముసలాన్ని పిలుచుకోపో. ఓ పెద్దమ్మో, నీళ్ళు వస్తున్నాయి, రా పెద్దమ్మా. ఏంది మియా? నీళ్ళు వస్తున్నాయి. వస్తాలే. రా రా. మా గీత నీళ్ళు వస్తానంటే పట్టుకొని వస్తాను మా. మా బేగ పోవాలి, అందరూ వచ్చింటారు. గేందివి నాకంటే ముందే వచ్చి బిందె పెట్టినాయి. బాగున్నావా? చూడక్క, ఈ ముసలిది మన బిందె తోసేసింది. అవునే, ముస్లిం మా బిందె కనిపిదా నీకు? బిందె తోసేసినావు. ఏంది ఎక్కువ మాట్లాడినావు? ఎక్కువ మాట నిన్ను కూడా తోస్తా. ఏమో పాపని సామాన్లు కడుక్కునేదాన్ని పిలిస్తే నా బిందెనే తోసేస్తావు ముసలి. అమ్మ నా బిందె తోస్తావా? నీ జిమ్మడిపోను ఆగని కథ చెప్తా. ఏందే బక్కదానా కొట్టినానంటే సొట్టబొట్టు నీ ముసలి కొట్టు చూద్దాము. నీ జిమ్మడిపో నోరు మళ్ళీ మాట్లాడతావు. నోరు పూసుకొని నా బిందె అంటావు నువ్వు. గీత, మీ నాన్నమ్మని పిలుచుకొని పోదు, రా. సంపు నిన్ను పొందబడతా. నీ అరే నానమ్మ వచ్చినాడు, మనకెందుకు? పెద్ద చిన్నగా మాట్లాడతాడు. ముసలిదాని నోట్లో యాలు నోరు పెడతావు. పోదాం. నేను కాదు మా, అవి నా ముందుకు వస్తుండవు మా. ఒకసారి క్షమించేసిన మీ కథ చెప్తా, నా జోలికి వచ్చినారంటే. అసలే పిండి పిసుకమని చెప్పింది, నువ్వు మరీ బాగున్నావు. ఎప్పుడు ఎట్లా మారుతుందో అర్థం కాదు కదా మన పిండి. ఆస్తి పత్రాలు చేతికి వచ్చేసినాయి. ఎంతో పని ఉందబ్బా. నిన్ను ఎట్లయినా బయటికి రాలేదు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు చూపిస్తాను అడక. నా చైన్ కనిపించడం లేదు. నా చైన్ ఇక్కడ అక్క ఇది తీసుంటుంది. గీత వస్తే గీత, ఎక్కడ చచ్చినావే? చెప్పండి పిన్ని. నా చైన్ ఎప్పుడు తీసినావే? మీ చైనా? ఏమంటున్నారు పిన్ని? అదే నా బంగారు చైన్ నీ కళ్ళు ఉన్నాయి కదా. బంగారు చైనా? దేని గురించి మాట్లాడుతున్నా? నాకేం తెలియదు పిన్ని. అదే నా బంగారు చైన్ నువ్వే తీసుకున్నావు. నీ బంగారు చైనా? నాకేం తెలియదు పిన్ని. ఏమంటున్నారు అర్థం కావట్లేదు. అయినా వాడి కోసమేనా ఇదంతా? నీ దాన్ని నువ్వు చూసుకుందాం అనుకున్నావా? ఎవరు పిన్ని? ఎవరి గురించి అంటున్నారు పిన్ని? నిన్న నేను చూసినాలే, వాడు ఎవరితోనో మాట్లాడుతున్నావు కదా. పిన్ని వాడు నా జూనియర్ పిన్ని. ఏదో బుక్ కావాలంటే బుక్ ఇచ్చాను అంత పిన్ని. నాకేం తెలీదు. అబ్బబ్బా, ఎందుకే నంగ నచ్చలా నటిస్తావు? చూడండి, చేసిందంతా చేసి ఎలా నటిస్తోంది ఇది. నిజంగా నాకేం తెలియదు పిన్ని. నన్ను నమ్ము పిన్ని, నేను అలాంటి దాని కాదు పిన్ని. నీ చైన్ తీసుకోలేదు. అయినా పాపం నన్ను ఇంట్లోకి పిలుచుకుంటే నన్నే మోసం చేస్తావా? ఎక్కడ నేర్చుకున్నావా ఈ పాడు బుద్ధులు? పిన్ని నిజంగా నాకేం తెలియదు పిన్ని. అబద్ధాలు, దొంగతనాలు. ఛీ, ఏం బ్రతుకేనిది? నిజంగా నాకేం తెలియదు ఈ పిన్ని. బ్రతకడం కన్నా ఎక్కడికైనా పోయి సాగిపోయే. ఇప్పటికిప్పుడు వెళ్ళి వంట ఎక్కడికి వెళ్ళను పిన్ని. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ చూసుకోపోయే. నువ్వు నైట్ లో దాట్ ఫస్ట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలమ్మా? నన్ను నమ్మట్లేదే దేవుడా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను? ఇంక నాకెవరున్నారు?
చెప్తే అర్థం కదా, ఏం పని లేదంటన్నా నేను. ఎందుకీ బ్రతుకు? ఈ బ్రతుకు ఒక్క బ్రతికేనా? ఏంటి దేవుడా కష్టాలన్నీ నాకేనా? ఒక్క క్షణం కూడా బ్రతకలేను. అమ్మా ఎందుకమ్మా నన్ను ఒంటరిగాని చేసావు? అయ్యో నన్ను నీతోనే తీసుకొని పోయొచ్చు కదా, ఇంకా నేను ఒక్క క్షణం కూడా బతకలేను. ఎక్కడుంది విషయం? ఎవరి కోసం ఈ పిచ్చి పని చేస్తున్నావు? ఎవరి కోసం లేదు. అయినా విషయం తాగేంత అవసరం నీకేం వచ్చిందమ్మా? ఎవరున్నారని ఇంకా ఎవరి కోసం అని బతకాలా? లేదమ్మా, నీకంటూ ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా నీకంటూ ఒకరున్నారు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏంటి దేవుడా? దేవుడున్నాడా? ఉన్నా నేనే ఎవరికి నేను సంతోషంగా ఉండడం ఏ దేవుడికి ఇష్టం లేదమ్మా. దేవుడు అంట దేవుడు. లేదమ్మా, ఒక్కసారి ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచి చూడు, నీకున్న ప్రతి ఒక్క సమస్యను ఆయన తీరుస్తాడు. దేవుని వాక్యంలో సెలవిస్తుంది, తల్లి నిన్ను మరచినా తండ్రి నిన్ను మరచినా ఆయన మరువని దేవుడు. ఒక్కసారి ఆయన నమ్మిని చూడమ్మా, నీ యొక్క ప్రతి ఒక్క సమస్య నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. నిజమేనా? నిజంగా. అంటే నేను ఒంటరిదాన్ని కాదు. నువ్వు ఒంటరి దానివి కాదు, యేసయ్య నీకు ఎప్పుడు తోడుంటాడు. విశ్వసించి చూస్తాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ బిడ్డని నీ మహిమార్థమైన వాడుకుంటున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఆమేన్. మొట్టమొదటి జీతం. దేవుడా ఎగ్జామ్ ఉందే, ఎలాగైనా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి. ఎంత కష్టం వచ్చినా ఆగకూడదు. తండ్రి సహాయం చేస్తాను. ఎంత నిద్ర వస్తుందా? చదవాలి ఎట్లయినా చదవాలి. Okay, glucose will convert into fructose. Okay, then it goes into digestive system. Sorry. చదివేసారా? అమ్మగారు, అమ్మగారు వచ్చానండి. పని చేసేమంటారా? చేసేవే సరేనండి, చేసేస్తానండి. పని ఎంత అయిపోయింది? అమ్మగారు వెళ్ళొస్తానండి. దేవుడా ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి. దేవుడా ఇదొక్క గట్టెక్కించవా? గీత, గీత, అమ్మ గీత, అక్క చెప్పండి. గీత నోరు తెరువురా, నువ్వు తెరువురా. నేను చూసుకోలేదా, నువ్వు డాక్టర్ అయిపోయావురా. అవునా? నిజం చెప్తున్నా? నిజం రా, నిజమేనా? నిజం. నీకు గుర్తుందా, నువ్వు నన్ను మొదటి రోజు కలిసినప్పుడు నువ్వు చెప్పావు నీకంటూ ఎవరూ లేరని. కానీ ఆ దేవాది దేవుడి వైపు విశ్వాసం ఉంచినప్పుడు చూసావా ఎంత గొప్ప కార్యాన్ని ఆయన జీవితంలో జరిగించాడు. చాలా సంతోషం ఉందక్క. నిజంగానే అంటున్నారా? నిజం రా. కంగ్రాచులేషన్స్ రా డాక్టర్ గీత. థ్యాంక్ యూ అక్క. కానీ ఒక్క విషయం, ఆ దేవాది దేవుని యేసయ్యని మాత్రం ఎప్పుడు నీ జీవితంలో విడిచిపెట్టకు. ఆశీర్వదించెదను నిన్ను వృత్తి చేతును అభివృద్ధి చేసేను జీవితం దేవుని కోసం. హలో హలో, అయ్యా వస్తున్నాను. ఎస్ ఐఎమ్ ఆన్ ద వే. డోంట్ వరీ, మీరు ఫస్ట్ ఎయిడ్ స్టార్ట్ చేసేయండి, వచ్చేస్తున్నాను. ఓకే. అబ్బా ఎందుకు ఇంత సడన్ గా నొప్పిస్తుంది అక్క? ఎందుకు చాలా నొప్పిస్తుంది అక్క? ఏమైంది? ఇప్పుడు బాగానే ఉన్నావు కదా. డాక్టర్ 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 ఏమైంది డాక్టర్? చూడండి డాక్టర్, తొందరగా చూడండి డాక్టర్. ఏంటమ్మా? డాక్టర్ ఏమైంది? చూడండి చూడండి, లేయమ్మా డాక్టర్, చూడండి తొందరగా చూడండి. అమ్మా మీరు ఉండండి, నేను ఉన్నా కదా. చూడండి మీరు కొంచెం పక్కకి వెళ్ళండి అమ్మా, పక్కకి వెళ్ళండి.
థింక్ ఇట్స్ ఎ కార్డియాక్ అటాక్. ఓ మై గాడ్. పిన్ని బాగుందా ఇప్పుడు? అమ్మ గీత నువ్వా? అయ్యో సారీ అమ్మా, నిన్ను చంపాలనుకున్నా కానీ నువ్వే నాకు ప్రాణం పోసావమ్మా. పర్లేదులేండి పిన్ని, అయినా నాదేముందిలేండి పిన్ని. అయినా నేను నిన్ను అంతా సహించుకున్నా, ఎందుకమ్మా ఇప్పటికీ ప్రేమిస్తున్నావు? నాదంతా ఏం లేదు పిన్ని, అంతా ఏసయ్య నా జీవితాన్ని మార్చాడు పిన్ని. ఒకప్పుడు ఏం లేదనుకున్నా, దేవుడు నా జీవితానికి వచ్చినాక నా జీవితం మారిపోయింది పిన్ని. ఆ ప్రేమే మీ వరకు నన్ను రప్పించింది. మీరు నా విశ్వసించి చూడండి. సరే ఇంతవరకు చిన్న ఒకడే నా కొడుకు అనుకున్నామ్మా, కానీ ఇప్పుడు నువ్వు కూడా నమ్మకం అమ్మైపోదు నిశ్చయముగానే మోగింపు ఉంది.